శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో 4వ రోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. తొలుత శాసనమండలి విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారని తెలిపారు. ఈ విషయాన్ని మర్చిపోయిన ప్రతిపక్ష సభ్యులు తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఏ ఏడాది ఎంత బకాయి పెట్టారో అందరికీ తెలుసునన్నారు. సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. 2021 క్వార్టర్ 4 683 కోట్ల బకాయిలు, 23-24 క్వార్టర్ 2 క్వార్టర్ 3 క్వార్టర్ 4 1753 కోట్ల బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎఫ్ మీ టైంలో 895 కోట్ల బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్. అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా, మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారో చర్చించడానికి నేను రెడీ.